సో చూడండి లైన్ ఎంత పెద్ద ఉంది మినిమం ఒక గంట పడుతుందని అనుకుంటున్నాను నేనైతే. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు వచ్చేసిన, బడా గణేష్ దగ్గరికి. ఓకే ఓకే, ఇక్కడ మీకు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది చూడండి. అంబేద్కర్ అందుకో వందనమయ్యా. ఇక్కడ పార్కింగ్ లో పెట్టేసిన. ఇక్కడ పార్కింగ్ అసలు మొత్తం ఫ్రీగా ఉండేది. ఫస్ట్ అయితే పార్కింగ్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ వినాయక చవితి పార్కింగ్ కోసం అని. ఏం చేద్దామంటావు మరి? సో ఇప్పుడు బడా గణేష్ దగ్గరికి వెళ్ళిపోదాము. మీకు బడా గణేష్ చూపిస్తా. బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈసారి గణేష్ పేరు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి. సో ఇప్పుడు గణేష్ ని చూపిస్తాం మీకు. ట్రాఫిక్ ఫుల్ జనాలు అయితే, చాలా పబ్లిక్ ఉన్నారు. చాలా తక్కువ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ చాలా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు దగ్గరకు పోదాము, దగ్గరకు పోయి చూద్దాము. హైదరాబాద్ గణేష్ ని చూడడానికి ఫస్ట్ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైన్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా కొంచెం చిన్న ఉండే. గైస్ లైన్ చూస్తుండ్రు కదా, మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది. మొత్తము లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ కట్టెలు ఉండే, జస్ట్ ఓన్లీ కట్టెలే ఉండే. అసలు భక్తులు ఇంటలేరని మొత్తం సీకులు పెట్టి మొత్తం చాలా పకడ్బందీగా చేసేసింది ఈసారి అయితే. సో చూడండి లైన్ ఎంత పెద్ద ఉంది. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ గా పోయి మళ్ళీ లెఫ్ట్ కు చాలా పెద్ద లైన్ ఉంటది. పోయి మళ్ళీ ముందుకు రావాలి. చాలా పెద్ద ఉంది లైన్ అయితే. మినిమం ఒక గంట పడుతుందని అనుకుంటున్నాను నేనైతే. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. సో లెట్స్ గో, చూద్దాం. మన గణేష్ అయితే అక్కడ ఎల్లో పరదాలు ఉంది చూడండి. ఇప్పుడు చేయించి లైన్ స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద ఉంది. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్ లో కూడా ఉంటది చూడండి. की मूरत से घर में उजाला हो, दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ఈ రోజు అయితే పబ్లిక్ కొంచెం తక్కువనే అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్ గానే వచ్చేసాము. నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ దర్శనం అయిపోతుంది అని అనుకుంటున్నా. బడా గణేష్ దగ్గరకి అయితే వచ్చేస్తున్నాము. మీకు ఆల్రెడీ పైన బడా గణేష్ కనిపిస్తుండు. సో స్టార్ట్ అయిపోయింది. మనం బడా గణేష్ దగ్గరికి వెళ్ళిపోతాము. చూడండి जिसने तेरा नाम लिया संकट उसका हर जाए, तेरा दर्शन पाकर मन में शांति आ जाए. भोलेनाथ की मूरत से घर में उजाला हो, दिन रात जब भी पुकारे तेरा ही उजाला हो. ओम नमः शिवाय, ओम नमः शिवाय. जीवन में जो भी पाए तेरा ही वरदान पाए. हर हर महादेव, हर हर महादेव. तू ही आदि, तू ही अंत, भक्ति का वेद. గాయ్స్ మీరు హైదరాబాద్ గణేష్ మొత్తం చూడండి. గాయ్స్ చూసారు కదా, మీరు అయితే మంచిగా మొక్కండి ఖైరతాబాద్ గణేష్ ని. నేను చాలా రోజుల తర్వాత వచ్చిన, అసలు కుదరలేదు రావడానికి. లాస్ట్ ఇయర్ అయితే గణపతి ఎట్లా తయారైతుంది ఏంది అనేది కూడా ఫుల్ బ్లాగ్ తీసిన. మీరు కావాలంటే ఆ బ్లాగ్స్ ప్రీవియస్ బ్లాగ్స్ చూడండి. महिमा अपरंपार करे सब सर झुका कर. ओम नमः शिवाय. గాయ్స్ చూసారు కదా, మన మహాగణపతి మన ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శనం చేసుకోండి. సో ఇప్పుడైతే మొత్తం బయటకు వచ్చేసాము. మేము దర్శనానికి మినిమం 1 to 2 hours పడుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే పోలీస్ సిబ్బంది చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. చూడండి జనాలు అయితే అసలు ఫుల్ ఉన్నారు. గణేష్ దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయింది.
మస్తు ఫాస్ట్ చేసుకున్నాము గాయస్. మొత్తం మీద మళ్ళీ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మొత్తం జస్ట్ దర్శనానికి మేము చెప్పినా కదా 1 అవర్ పడుతుంది అనుకున్నాము, బట్ 1 అవర్ మళ్ళీ మేము మొత్తం పార్కింగ్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. నెక్స్ట్ ఖైరతాబాద్ గణేష్ ఇమ్మర్షన్కి నిమజ్జనానికి వస్తా. సో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి, ఖైరతాబాద్ నిమజ్జనం వీడియో పెట్టండి అని. నెక్స్ట్ వ్లాగ్స్ పెడతా మీకు. ఆ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని ఒకటి గుంజి కొట్టండి. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తుండి నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.